మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈసారి 2026వ సంవత్సరం గురువారం పుష్యమాస శుద్ధ త్రయోదశి తిథితో రోహిణీ నక్షత్రంతో ప్రారంభం అవ్వబోతోంది. అనగా జనవరి 1 గురువారం నాడు వచ్చింది. అయితే ఈ నూతన సంవత్సరం రోహిణీ నక్షత్రంలో కలిసి రావటం అంత శుభప్రదం కాదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఈ ఏడాది పొడవునా సామాన్యులు కొన్ని ఆర్థికపరమైన కష్టాలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్తూ ఉన్నారు. వ్యాపార మరియు వ్యవసాయ రంగాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మార్కెట్లో ఊహించని మార్పులు చోటు చేసుకునున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టమోటో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్యుల జేబుకు చిల్లు పడినా పండించే రైతులకు మాత్రం భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బంగారం ధర కూడా ఈ ఏడాది ఆకాశాన్ని తాకుతుందని, పెట్టుబడులకు ఇది కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున అనగా జనవరి 1న స్త్రీలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులో ఉండే చీర లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని, రాబోయే సంవత్సరంలో మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అదృష్టం, ఐశ్వర్యము కలిసి వచ్చి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధనలాభం కలుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని, పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని, మీ భర్తకు కూడా మంచి జరుగుతుందని, రాజయోగం పడుతుందని, మీరు ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ జనవరి 1న ఏ రంగు చీరను స్త్రీలు కట్టుకుంటే, ఏ రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. జనవరి 1 అనేది సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. అంటే అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ దానంగా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదీ చేయలేని వారు ఈరోజు ఒక 100 రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి. పేద పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి. లేదా ఒక బియ్యం బస్తాను కొని పేదవారికి ఇవ్వండి. జనవరి 1న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తే మీరు పూజలేమీ చేయకుండానే పుణ్యం వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకంతా బాగుంటుంది, కలిసి వస్తుంది. కనుక జనవరి 1న అందరూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది, బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను, మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు. నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ జనవరి 1న దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ, శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది, ధనం బాగా సంపాదిస్తారు. శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ, అమ్మవార్ల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు. లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. అంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి. ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. జనవరి 1న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకుని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా కలిసి పూజ చేయండి. ఇలా జనవరి 1న కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేక ఇంట్లో ఉండి పూజలు చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి, సఖ్యతతో కలిసి ఉంటారు. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం.
గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఈ జనవరి 1న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు మొక్కలో 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. జనవరి 1న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అది ఏమిటి అంటే జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు. గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడా ఎవరితో గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి. కాదని జనవరి 1న మద్యం తాగినా గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరం పొడవునా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి గొడవలకు దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి 1న డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు.
ఎందుకంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపురును కొని ఇంటికి తేయకూడదు. అలాగే జనవరి 1న తలకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు, కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవ్వరూ కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది, కష్టాలనేవి రావు, తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక 2వ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి. మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగులో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జనవరి 1ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున స్త్రీలు ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీర లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెళ్ళైన ఆడవారు జనవరి 1న ఈ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు అపమృత్యు దోషాలు రావు, మీ భర్తకు మంచి జరుగుతుంది, మీ భర్త పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కనుక ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. జనవరి 1న కొత్తగా కొన్న దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరమంతా దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులు ధరించండి. అవి కూడా ఎల్లో కలర్లో లేదా పింక్ కలర్ లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది.
కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం, ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ, పింక్ కలర్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అస్సలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు గనుక ఎవరూ కూడా జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, పింకు, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరమంతా మీకు బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు ఈ జనవరి 1న ఈ రంగు గాజులు వేసుకోకండి. ఎల్లో లేదా పింక్ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులను కానీ, ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా, వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకుని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, సంవత్సరమంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు. డబ్బుకు లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. జనవరి 1న ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారుమయమవుతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ జనవరి 1వ తేదీన పగటి పూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి. ఈరోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరమంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే చూసుకుంటాడని పెద్దలు అంటూ ఉన్నారు. ఇలా శివుణ్ణి పూజించేటప్పుడు చక్కగా మారేడు ఆకు మీద దీపం పెడితే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది, ఇల్లంతా బంగారుమయమవుతుంది. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే, ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి, 3 దళాలు ఉన్న మంచి ఆకును తీసుకోండి, అంటే చిరుగులు, పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తీసుకోండి. తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. ఈ మారేడు ఆకు మీద గంధం, కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి 5 ఒత్తులు వేసి అగరవత్తితో కానీ, ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ దీపానికి పుష్పాలను, అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. ఇలా జనవరి 1వ తేదీన మారేడు ఆకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మారేడు ఆకులంటే శివుడికి బాగా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే. ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి 1వ తేదీన దీపం వెలిగిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శివ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1న
మారేడుగాకు మీద దీపం వెలిగించి సంవత్సరమంతా కూడా శుభాలను పొంది సంతోషంగా పిల్లా పాపలతో జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.